ఈరోజు దేవుని వాగ్దానం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. పరిశుద్ధ గ్రంథంలో చిన్న ప్రవక్తలలో ఒకరైన హగ్గయి ద్వారా దేవుని ప్రజలైన యోధావారికి అధికారి అయిన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుని కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చినదేమనగా, సమయం ఇంకనూ రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని జనులు చెప్పుచున్నారు. మందిరము పాడయుండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి అని ప్రవక్త దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని, ఆయన మందిరము పాడైన స్థితిని గూర్చి ఆలోచించని వారుగా కేవలము వారి ఇండ్లు వారి కుటుంబాలను గూర్చి మాత్రమే గమనించుకుంటూ నిర్లక్ష్య వైఖరి కలిగిన దేవుని ప్రజలను గూర్చి వేదన పడుతూ, మీరు దేవుని పాడైన మందిరాన్ని గూర్చి పట్టించుకొనకుండా ఉన్న మీ స్థితిని గూర్చి ఆలోచించుకొనండి అని హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. గనుక ఈ పరిస్థితులు కలిగిన మీరు ఓసారి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి అని ప్రభువు హెచ్చరింపచేశారు. అవును, ఎవరికి వారు వారి ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుంటే మన తప్పిదాలను, మన పొరపాట్లను పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తారు. మనము ఒప్పింపజేయబడతాం. ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. 19వ కీర్తన 12వ వచనంలో, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము అని దావీదు ప్రార్థిస్తాడు. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని ఏలనీయకుము అని ప్రార్థించాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకొందము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుమని బోధిస్తాడు. ప్రవక్త అయిన హగ్గయి దినాల్లో దేవుని ప్రజలు ఎంతో నిర్లక్ష్య వైఖరిని దేవునికి చూపించారు. అందుకే 2వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనండి. ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకోవాలని 50 కోలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కోలలు మాత్రమే దొరుకుతున్నాయి. తెగులు, కాటుక, వడగండ్లతో కష్టార్జితమంతటినీ నాశనము చేసుకున్నారు. అయినను మీలో ఒకరు కూడా నా యొద్దకు తిరిగి రాలేదు, ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనలేదు అని. కానీ ఈ 9వ నెలలో 24వ రోజునకు ముందు మీ పరిస్థితులు అలా ఉండగా మీరు చూశారు. ఎందుకనంటే 9వ నెల 24వ రోజున వారు మందిరానికి పునాది వేశారు. కానీ ఇప్పుడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనని ప్రభువు ప్రవక్త ద్వారా 2వ అధ్యాయం 18వ వచనంలో చెబుతున్నారు. బెత్లెహేము నుండి మోయాబున కుటుంబముతో వెళ్ళిపోయిన ఎలీమెలకు, నయోమిల కుటుంబం, మహలోను, కిల్యోను, వార్పా, రూతుల కుటుంబములు చిన్నాభిన్నములైపోయాయి. ఎలీమెలకు, మహలోను, కిల్యోనులు మరణమైపోయారు. వార్పా వెనుదిరిగిపోయింది. నయోమి నన్ను అలా అనవద్దు, పిలవద్దు, మారా అనండి అని కృంగిపోయింది. కానీ నయోమి తిరిగి బెత్లెహేమునకు మోయాబు నుండి వెళ్ళుటకు నిర్ణయించుకొని తన కోడలైన రూతుతో బయలుదేరి వెళ్ళింది. అది మొదలుకొని పోగొట్టుకున్న వెలుగు తిరిగి పొందుకుంది. మోడైన తన కోడలు రూతు యొక్క బ్రతుకు చిగురించింది. అవును,
అలాగే ఉంటుంది. యెహోవాను విడిచి వేరొకని హత్తుకుని వానికి శ్రమలు విస్తరించును అని 16వ కీర్తన 4వ వచనంలో చెప్పబడింది. యోధా వారి జీవితాలు అలా ఉన్నప్పుడే హగ్గయి ప్రవక్తను దేవుడు పంపి వారిని హెచ్చరించి తిరిగి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లు ప్రభువు చేశారు. అలాగే నయోమి రూతులు తిరిగి బెత్లెహేముకు తిరిగి వచ్చి ఆశీర్వాదమును బోయజు ద్వారా పొందుకున్నారు. ఎవరైనను చివరికి మనమైనను ఆయన తట్టుకు తిరిగి పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడితే దేవుడు మొదటి దీవెన ఆశీర్వాదమును ఆయన తిరిగి అనుగ్రహిస్తారు. అటు దీవెన ఈరోజు వాక్యమును ధ్యానిస్తున్న మనమును పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించెదను. ఆమెన్.